హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది ఎవరిని ఉద్దేశించిన కథ కాదు, కేవలం వినోదం కోసం మాత్రమే. మన ఛానల్ లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామా? అయితే అత్తయ్య నాకు కాల్ చేసి, రే మావయ్య ట్రిప్ ప్లాన్ చేశాడు, నేను పీరియడ్స్ అని అబద్ధం చెప్పి తప్పించుకున్నాను. ఇంట్లో అందరూ వెళుతున్నారు, రేపు మార్నింగ్ వెళ్తారు, రేపు మార్నింగ్ తను వస్తుంది, బస్ స్టాండ్కి వెళ్ళి పికప్ చేసుకో. మరుసటి రోజు ఉదయం తను కాల్ చేసింది. హలో ఆర్యనా? అవునండి అన్నాను. నేను అప్పుడే బస్ దిగాను, మీరు పికప్ చేసుకుంటారని మా ఫ్రెండ్ చెప్పింది. అక్కడే ఉండండి, 2 మినిట్స్లో వస్తాను. నేను అక్కడికి వెళ్ళి దూరం నుంచి దాన్ని చూశాను. అయితే స్వప్నిక హైట్ 5'2" ఉంటుంది, చూడడానికి పొట్టిగా ఉన్న, బొద్దుగా ముద్దుగా క్యూట్గా చాలా బాగుంది. పర్సనాలిటీ కూడా మీడియం. తను చూడగానే ఆ రోజు మొత్తం ఇలా ఉంటుందో అంటే కండ్ల ముందు కనిపించింది. దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకున్నాను. తను నా బైక్ ఎక్కింది. అప్పుడు నేను తన్ని మా గల్లీ నుంచి కాకుండా వేరే గల్లీ నుంచి మా అత్తయ్య వాళ్ళ ఇంటి ముందు డ్రాప్ చేశాను. తను లోపలికి వెళ్ళింది. అప్పుడు అత్తయ్య బయటికి వచ్చి, అరే ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, ఆ లోపు కూడా అది కూడా ఫ్రెష్ అప్ అవుతుంది, నేను ఇంటికి వెళ్ళు అని ఫ్రెష్ అప్ అయ్యి ఇంట్లో ఒక ఫ్రెండ్ ఒక్కడే ఉంటున్నానని చెప్పి ఆ రోజు వాళ్ళింట్లో ఉంటానని చెప్పి అందరూ పనికి వెళ్ళిపోయాక మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో వెళ్ళాను. నేను మెల్లిగా సోఫాలో టీవీ చూస్తున్నాను. తన బాత్రూమ్ నుంచి నైటీ వేసుకుని బెడ్రూమ్లోకి వెళ్ళింది. వెంటనే లేచి తన వెంట వెళ్ళాను. అప్పుడు మా అత్తయ్య వచ్చి, కొంచెం ఆగరా బాబు, దానికి అసలే కొత్త, నువ్వు ఇలా ఇబ్బంది పెడితే ఈరోజు నీకు ఉపవాసమే, అందుకే కొంచెం ఓపిక పట్టు, అది వచ్చింది అందుకే కాబట్టి కొంచెం ఆపుకో, ఈరోజు హ్యాపీగా ఉంటే రేపు నైట్ వరకు ఇది నీకే. మా ఇంటికి నేను అలానే టీవీ చూసుకుంటూ ఉండిపోయాను. అయితే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మా అత్తయ్య మా అందరికీ టిఫిన్ రెడీ చేసింది. ముగ్గురం కూడా కూర్చుని తింటున్నాం. తను ఊరకంటను గమనిస్తూ తింటూ ఉంది. టిఫిన్ కంప్లీట్ చేసుకుని మెల్లగా కూర్చున్నాం. అప్పుడు మా అత్తయ్య తన్ని బెడ్రూమ్కి తీసుకువెళ్ళి, టెన్షన్ పడకే, వాడు చాలా మంచివాడు, స్మూత్గా హ్యాండిల్ చేస్తాడు, అస్సలు భయపడకో, మన ఇంటికి ఎవరూ రారు, ఈ రోజు మొత్తం మీదే, నేను మధ్యలోకి రాను, వాడితో ఈ రోజు మొత్తం సరదాగా ఉండు, నీకు ఎలా కావాలో వాడికి చెప్పు, సిగ్గుపడకు, వాడేమీ అనుకోడు, ఊరుకోవే, నాకు అసలే కొత్త కదా, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నా కిస్ తప్ప ఇంతవరకు ఏమీ చేయలేదు, కానీ నువ్వు చెప్పాక వీడితో ఒప్పుకున్నా, అందుకే ఇక్కడి దాకా వచ్చా, ఏం చేయకుండా ఎందుకు వెళ్తా, సరేలేవే, మధ్యలో వచ్చి కావాలంటే నీకు హెల్ప్ చేస్తా. స్వప్నిక థ్యాంక్స్ అంటూ అత్తని దగ్గరికి లాక్కొని దాని బుగ్గపై ఒక ముద్దు పెట్టింది. అప్పుడు అత్తయ్య, చాలులేవే ఆపుకో, ఇంకా మొత్తం ఇక్కడే చేస్తే వాడి దగ్గర ఏం చేస్తావు, నాకు సిగ్గేస్తుంది, నువ్వు అలా మాట్లాడికే. సిగ్గెందుకు, చిన్నప్పటి నుంచి కలిసి వీడియోలు చూసేవాళ్ళం కదా, ఆల్మోస్ట్ చిన్నగా రొమాన్స్ కూడా చేసుకున్నాం. ఈరోజు నేను ఎంజాయ్ చేసిన వాడితో నీకు కూడా చేపిస్తున్నా, అందులో సిగ్గేముంది, చాలా కష్టపడి ప్లాన్ చేశాను. ఇంకా కొన్ని జాగ్రత్తలు చెప్పి బయటికి వచ్చేసింది. అది బెడ్రూమ్లో కూర్చుంది. అత్తయ్య నా పక్కన కూర్చుని, ఒరే దానికి అంతా చెప్పాను, దాన్ని భయపెట్టకు, నీ ఎక్స్పీరియన్స్ అంతా వాడి దాన్ని ఈ రోజంతా కూడా సంతోషపెట్టు, ఇంటికి ఎవరైనా వస్తే నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం అస్సలు బయటికి రావద్దు, ఈ రోజు మొత్తం మీకు ఆ రూమ్ మీదే, బయటికి మాత్రం రాకండి, నేను అప్పుడప్పుడు లోపలికి వస్తూ ఉంటాను, మధ్యలో నువ్వెందుకే. అత్తయ్య నన్ను గట్టిగా నన్ను దగ్గరికి లాక్కొని, ఏంట్రా ఏమంటున్నావు, దాన్ని నీకు పరిచయం చేసింది నేను, ఈరోజు అది నీకు కలిసి నీతో ఉంటాం, సో బీ కేర్ఫుల్, నైట్ ఇంటికి రాను అని మీ అమ్మతో చెప్పేసాయని నన్ను బెడ్రూమ్లోకి తోసి తను హాల్లో టీవీ చూస్తూ కూర్చుంది. నేను స్వప్నిక బెడ్రూమ్లోకి వెళ్ళగానే స్వప్నిక లేచి నిల్చుంది. నేను దాని దగ్గరికి వెళ్ళి క్లోజ్గా నిలబడి మీద చేయి వేసి దగ్గరికి లాక్కున్నాను. అప్పుడు తను కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయ్యింది, కానీ ఒక్క నిమిషం కంఫర్టబుల్ అయింది. అప్పుడు స్వప్నిక, నేను మీ ఫ్రెండ్ని ఎలా చూసుకుంటున్నామో ఈరోజు నిన్ను కూడా అలానే చూసుకుంటాను, ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే నాతో చెప్పు, నీకు ఏమైనా కావాలన్నా నాతో చెప్పు, ఈరోజు మొత్తం మనం వైఫ్ అండ్ హస్బెండ్ లాగా, సో ఈరోజు ఇదే మన ఫస్ట్ నైట్ అనుకో అని మెల్లగా ఫోర్హెడ్ మీద కిస్ ఇచ్చాను. నేను నిన్ను ఏమని పిలవాలి అందే, ఈరోజు నేను నీకు హస్బెండ్, నువ్వు నన్ను ఎలా అయినా సరే పిలవచ్చు అని మెల్లిగా స్వప్నాన్ని దగ్గరికి లాక్కొని హక్ చేసుకుని కిస్ చేశాను. తను కూడా ఎంజాయ్ చేసింది. ఆ మొత్తలో స్వప్నకి, ఒరే నువ్వు చాలా బాగా కిస్ చేసావు, నాకు నచ్చింది అన్నది. ఇలా ఇంకా చాలాసేపు చేసుకుందామంటే, ఓకే థ్యాంక్స్ రా, నా బాయ్ ఫ్రెండ్ ఎంతసేపు ఎప్పుడు కిస్ చేయలేదు, అసలు సరిగ్గా లిప్ కిస్ కూడా చేయలేదు, ఎప్పుడు చూసినా చిన్నపిల్లలు పెట్టినట్టుగా
పెడతాడో, నేను తొందరపడి ఏమడిగినా అన్నీ పెళ్లి తర్వాత అంటాడో. స్వప్నిక ఈరోజు ఈ సమయంలో నుంచి రేపు సాయంత్రం వరకు నీ మనసులో ఎలాంటి ఆలోచనలున్నా, లైక్ మీ ఇల్లు, మీ బాయ్ ఫ్రెండ్, మీ అమ్మ నాన్న, మీ చుట్టాలు, నీ లైఫ్ అండ్ మీ మనసులో ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెట్టు. ఈరోజు ఈ సెకండ్ ఈ అనుభవాన్ని మాత్రమే ఆస్వాదించు. ఎలా అంటే బయట హాల్లో ఉన్న నీ ఫ్రెండ్ కూడా మీకు గుర్తుకు రావద్దు. ఈరోజు మన మధ్య జరిగేటటువంటిది అంటే కార్యం అనేది, మన మధ్య జరిగే యుద్ధం, మన పెదాలు ఆడే ముద్దుల యుద్ధం, ఇది మాత్రమే అనుభవించు అని మళ్ళీ మెల్లగా కిస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంతలో బయట నుంచి మా అత్తయ్య డోర్ కొట్టి అంత కంఫర్టబులేనా అని అడిగింది. మధ్యలో డిస్టర్బ్ చేయకే, మంచి ఫామ్లో ఉన్నాం. అవును, నాకు కంఫర్టబుల్గానే ఉంది. ఏదైనా అవసరం ఉంటే నిన్ను పిలుస్తా అంది స్వప్నిక. అయినా మీ అల్లుడు నిన్ను పిలిచే అవసరం తెచ్చేలా లేడు. నాకు బాగా నచ్చాడు. సాయంత్రం దాకా మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. సరేలేండి కానివ్వండి అందా అత్తయ్య. అప్పుడు నేను మెల్లిగా స్వప్నికతో, ఇది మొదటి అనుభవం కాబట్టి నీ కోరికేంటి అన్నాను. నీకు కావాల్సినట్టు, నీకు నచ్చినట్టు, నీకు ఎలా కావాలంటే అలానే నాతో ఉండు. ఈ రోజుకి నువ్వే నా భర్తవి, నీ పెళ్ళాన్ని అంటూ కిస్ చేస్తూ నన్ను అల్లుకుపోయింది. మేము పోరాటం మధ్యలో ఉన్నప్పుడు బయట నుంచి అత్తయ్య వచ్చి డోర్ కొట్టి, నేను వెళ్ళి ఏంటి అని అడిగా. ఒరే మీ అరుపులు బయటికి వస్తున్నాయి, కొంచెం చూసుకోండిరా అంతే. నేను ఇంకా మొదలు పెట్టలేదు అంతే. అప్పుడు అత్త అంటే బయట మెయిన్ డోర్ లాక్ చేసి మా రూమ్లోకి వచ్చింది. వచ్చి రాగానే, ఒరే ఏంటిరా ఈ స్మెల్, అంత ఘోరంగా రొమాన్స్ చేశారా? ఈ వాసనకి నాకు మూడొస్తుంది. నన్ను దగ్గరికి లాక్కుని కిస్ చేసింది. నేను ఆగవే, ముందు దాని సంగతి చూద్దాం అన్నాను. అప్పుడు అత్తయ్య మా పక్కన కూర్చుంది. మెల్లిగా ఏమైంది అరుస్తున్నావు? నీకంటే అనుభవం ఉంది, కానీ నా వల్ల కావట్లేదు. ఏంటి దాన్ని ఇబ్బంది పెడుతున్నావా అని అంతే. అలా ఏం లేదులే అని అత్త ముందే దాన్ని అల్లుకుపోయా. దాదాపుగా 1 గంట తర్వాత ముగ్గురం బాగా అలసిపోయాం. అలుపు తీర్చుకున్న తర్వాత అత్తయ్య, ఒరే నీకు ఒక మ్యాటర్ చెప్పాలరా అంతే. ఏంటది అని అన్నా. స్వప్నిక నీకు వరుసకు చెల్లి అవుతుంది. నీ షాక్తో నాకు ముందు అంటే ఎందుకు చెప్పలేదని అడిగా. దానికి కూడా తెలుసు నువ్వు అన్నయ్య అవుతావని. నీకే తెలియదు, కానీ ఏం కాదులే, ఎలాగో నీ సొంత చెల్లి కాదు కదా, నువ్వు మనసులో ఏం పెట్టుకోకుండా కాసేపు నన్ను కూడా పట్టించుకొని అంది. అలా అనగానే స్వప్నిక, సారీనే, నువ్వు పక్కన ఉన్నావని మర్చిపోయానా, కావాలంటే కాసేపు విన్ నువ్వు తీసుకో అని అంతే. అలా అనగానే నేను అత్తనే అల్లుకుపోయా. ముగ్గురం అలాగే కాసేపు పడుకున్నాం. మెల్లగా ఈవినింగ్ 6 అయ్యింది. అత్తయ్య లేచి మా కోసం వంట చేసింది. అందరం ఫ్రెష్ అయి తిన్నాం. మెల్లగా టీవీలో వీడియో పెట్టుకుని ముగ్గురు హాల్లోనే స్టార్ట్ చేసాం. అయితే అప్పుడు అత్తయ్య, ఒరే బాగా ఎంజాయ్ చేసావు అంతే. థ్యాంక్స్ అత్తయ్య, నీ వల్లే ఇదంతా కూడా అన్నాను. థ్యాంక్స్ ఎందుకు లేరా, నువ్వు ఎలాగో వచ్చే నెల సిటీకి వెళ్తాగా, అప్పటిదాకా నాతో అంటే సంతోషంగా ఉండు. ఎప్పుడో ఒకసారి వస్తావు అంటే. అవును అత్తయ్య, మర్చిపోయాను, నాకు కూడా గుర్తులేదు. అది కూడా ఆ సిటీ దగ్గర నీది ఉంటే కావాలంటే దాంతో ఇష్టం వచ్చినట్టుగా ఉండు, కానీ నన్ను కూడా మర్చిపోకు, సరేనా? అయ్యో నా ముద్దుల అత్తయ్య, నువ్వు నా లక్కీ లక్ష్మి, నా దేవతవి, అస్సలు నిన్ను మర్చిపోను. కావాలంటే స్వప్నికని కలవడానికి నువ్వే అక్కడికి రా, అక్కడ కలిసి ఎంజాయ్ చేద్దాం అన్నాను. అప్పుడు అత్త మెల్లగా మూడ్లోకి వచ్చింది. ఇంతలో స్వప్నికకి కాల్ వచ్చింది. అది బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ ప్రియమైన బాయ్ ఫ్రెండ్తో మాట్లాడుతుంది. వాడు ఏదో సోచ్ చెప్తున్నాడు, దానికి అది లోపల మాట్లాడుతుంటే మేము బయట మళ్ళీ స్టార్ట్ చేసాం. కాసేపటికి ఇద్దరం అలసిపోయి హాల్లో సోఫాలో పడుకున్నాం. ఎర్లీ మార్నింగ్ అత్తయ్య లేచి స్నానం చేయడానికి వెళ్ళింది. నేను మెల్లిగా స్వప్నిక బెడ్రూమ్లోకి వెళ్ళాం. టైం 5 అవుతుంది. అది బెడ్షీట్ కప్పుకొని పడుకుని ఉంది. మెల్లిగా బెడ్షీట్లో దూరి దాన్ని అల్లుకుపోయాను. ఒక్కసారిగా నిద్రల నుంచి లేచింది. కిస్ చేస్తూ గుడ్ మార్నింగ్ బంగారం అంటూ నిద్ర లేపాను. అది అలానే నన్ను దగ్గరకు తీసుకుని కిస్ చేసి ఇద్దరు కూడా బాగా సంతోషంగా ఉన్న తర్వాత, నేను కూడా అన్నయ్యని అవుతానని నీకు ముందే తెలుసా అంటే, అవును, కానీ తను నా ఫ్రెండు, ఏదో వరుస కల పిలిచేస్తాను, కానీ నువ్వేం భయపడకలే, నువ్వు నాకు అన్నయ్య అవ్వవు అని అంతే. అలా ఆ తర్వాత మేమందరం ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాం. తర్వాత నేను ఒకేసారి ఇద్దరితో చాలా బాగా సంతోషంగా ఉన్నాం. ఈలోగా స్వప్నిక కాల్ వచ్చింది, వాళ్ళు దూరపు చుట్టాలు ఎవరో పోయారని. అది డిసప్పాయింట్ అయింది. కాసేపు రెస్ట్ తీసుకుని రెడీ అయింది. అప్పుడు నేను దాని దగ్గర తీసుకుని, ఫీల్ కాకు, వచ్చే నెల నేను పీజీ సిటీకి వస్తాను అంటే నేను సిటీకి వస్తాను, అప్పటిదాకా నా కోసం వెయిట్ చేయి. దాన్ని బస్ స్టాండ్లో డ్రాప్ చేసి వచ్చాను. ఇంటికి వచ్చి అత్తయ్యతో ఇంకోసారి ఎంజాయ్ చేసి మా ఇంటికి వెళ్ళాను. అప్పుడు స్వప్నిక మెసేజ్ చేసింది, నా జీవితంలో మర్చిపోలేని ఇది నా మొదటి బెస్ట్ అనుభవం, నీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను, సిటీకి వచ్చాక కాల్ చేయ మర్చిపోకు అని హగ్ అండ్ కిస్ పెట్టిందనమాట. ఇలా ఈ రోజుటి కథ ఇదే ఫ్రెండ్స్. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.